హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'తండేల్' మూవీ చూసొచ్చాను. బావుంది గైస్. స్టోరీ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, సత్య అండ్ రాజు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కానీ ఇవన్నీ చాలా బావున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి ఒక 20 మినిట్స్ తీసుకున్నారు. తర్వాత ఇక ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోయింది. ఇంటర్వెల్‌కి ముందు మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇది 'ఫిషర్‌మ్యాన్' ఆర్ 'ఇండియా పాకిస్తాన్' లేదా దేశభక్తి మూవీ కాదు గైస్. ఇప్పుడు చెప్పినవన్నీ మూవీలో ఒక పార్ట్ అంతే. మెయిన్‌గా అయితే ఇది రాజు అండ్ సత్య వాళ్ళిద్దరి లవ్ స్టోరీ. చాలా డీప్‌గా రూటెడ్ లవ్ స్టోరీ అనిపించింది. నాకు బేసిక్‌గా లవ్ స్టోరీ మూవీస్ అస్సలు నచ్చవు. లాస్ట్ టైమ్ మంచి లవ్ స్టోరీ మూవీ ఎప్పుడు చూసానో కూడా గుర్తులేదు. ఈ మూవీ అయితే నన్ను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. నాగ చైతన్య చాలా చేశాడు. చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అనిపించింది. ఇంటర్వెల్‌కి ముందు అంటే ప్రీ ఇంటర్వెల్‌లో రైల్వే స్టేషన్‌లో ఒక సీన్ ఉంటది గైస్. చాలా బావుంటది. ఆ సీన్‌లో అయితే కంట్లో నీళ్ళు తెప్పించేసాడు. ఈ మూవీలో అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక 25-30 మినిట్స్ చాలా బావుంటది. నిజంగా నాగ చైతన్యకి ఈ మూవీలో యాక్టింగ్‌కి మంచి స్కోప్ ఉంది. అదరగొట్టేసాడు. చూడండి నేను చెప్తున్నదంతా నిజమని మీకు కూడా అనిపిస్తది. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చెప్తాను. అంతకుముందు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక ఫిషర్ మ్యాన్. ఈ ఇయర్‌లో 9 మంత్స్ గుజరాత్‌కి వెళ్లి అక్కడ పనిచేసి రిటర్న్ శ్రీకాకుళంకొచ్చి అక్కడ రిమైనింగ్ 3 మంత్స్ ఉంటాడు. సత్య అంటే మన సాయి పల్లవి. తను రాజు గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరిది ఎంత డీప్ లవ్ అంటే ఇక మాటల్లో చెప్పలేను. కొన్ని రోజులకి హీరోయిన్‌కి ఒక సంఘటన వల్ల హీరో సముద్రంలోకి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. బట్ హీరోకి అదొక్కటే వచ్చు. సో ఇక హీరోయిన్ వద్దంటున్నా వెళ్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ముందుగా పాజిటివ్స్. ఇందాక చెప్పినట్లు నాగ చైతన్య చాలా చేశాడు. అద్దరగొట్టేస్తాడు. సాయి పల్లవి కూడా చాలా చేసింది. ఇక తన గురించి తెలిసిందే కదా! చాలా రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇక మిగిలిన క్యారెక్టర్స్ లైక్ హీరో వాళ్ళ మదర్ అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ చేశారు. మెయిన్‌గా ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఖర్చు బాగా పెట్టాలనిపిస్తుంది. అది బాగా తెలుస్తుంది కూడా. బీజీఎం కూడా చాలా బాగుంది. బట్ రిపీటెడ్‌గా అనిపించింది గైస్. 'నీకోసం వేచున్నా' అని ఒక సాంగ్ ఉంది కదా! అదే 'బుజ్జి తల్లి' సాంగ్ ఉంది కదా! అదే బీజీఎం మూవీ మొత్తం ఉంటది గైస్. కొన్ని చోట్లయితే బోర్ కొట్టేసింది. ప్రతి ఎమోషనల్ సీన్‌కి అదే బీజీఎం వస్తుంటే కొంచెం ఇరిటేషన్‌గా అనిపించింది. ఇంకా ఏదైనా డిఫరెంట్ మ్యూజిక్ వాడుంటే ఇంకా బాగుండేది. ఇక ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగున్నాక సెకండ్ హాఫ్ కాసేపు బోరింగ్‌గా అనిపించింది. పాకిస్తాన్ జైల్‌లో జరిగే సీన్స్ అయితే కొంచెం ఓవర్‌గా అనిపించాయి. డెఫినైట్‌లీ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. మరి అలా జరుగుంటదనుకుంటున్నాను. ఏమో మరి ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఇంపాక్ట్ మిస్ అయింది. ఎందుకో కూడా చెప్తాను. ఎమోషనల్ సీన్ జరుగుతున్న ప్రతిసారి 'బుజ్జి తల్లి' సాంగే వస్తూ ఉంటుంది. మళ్ళీ అదే వచ్చిందేంట్రా అనిపించింది. ఇవి కొన్ని నెగెటివ్స్ గైస్. ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బావుంది. ఇంకొకసారి చూస్తానా అంటే నేను చూడను. లవ్ స్టోరీ మూవీస్ సెకండ్ టైమ్ చూడలేము. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ పెయిన్‌ఫుల్ లవ్ స్టోరీ. లవర్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందనిపిస్తుంది. మేము సింగిల్ గాళ్ళం. మాకే నచ్చిందంటే ఇక లవర్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. సో ఇది గైస్ 'తండేల్' మూవీ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.